అన్నమయ్య జిల్లా పీలేరులో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. వాల్మీకి పురానికి చెందిన ఓ మహిళ బతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లింది. తన ముగ్గురు పిల్లలను చదివించాలన్న ఆశతో అప్పులు చేసి ఓ ఏజెంట్ ద్వారా ఇటీవల వెళ్లిన ఆమెకు అక్కడ యజమాని ద్వారా వేధింపులు, ప్రాణభయం ఎదురైంది. మస్కట్లో తన యజమాని చేతుల్లో నరకయాతన అనుభవిస్తున్నట్లు ఆమె ఆరోపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియోలో బాధితురాలు తన బాధను వ్యక్తం చేసింది. నన్ను కాపాడండి నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ నన్ను కాపాడండి అన్నా. మీ కాలు కొట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని కొట్టి పెడతానని భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా. నన్ను కాపాడండి అన్నా. మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా. నన్ను కాపాడండి అన్నా. ఇంకొంచెంసేపు వస్తే సెల్లు కూడా పెరుక్కునేసి బాగా వాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నాకు ముగ్గురు బిడ్డలు ఉంటారన్నా. నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం ఎత్తుకుంటాను. మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ప్లీజ్ అన్నా. మాకు 30 సంవత్సరాలు వచ్చేసి అబూబకర్. వీళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబ పోషణ కోసం ఈమె మస్కట్కు ఏజెంట్ ద్వారా వెళ్ళింది. అయితే అక్కడ కొన్ని సమస్యల వలన ఆమెకు ఇబ్బందులు ఎదురవుతుందనేసి వీడియో కాల్ ద్వారా ఎలాగైనా నన్ను ఇండియాకి రప్పించండి అనేసి ఒక మెసేజ్ పంపించింది ఇక్కడ ఉండే బంధువులకు. ఈ వీడియో కాల్ ద్వారా మనం తెలుసుకున్నది ఏమంటే, ఈమె అక్కడికి వెళ్ళి వర్క్ కోసం వెళ్ళి అక్కడ కొద్దిగా అక్కడ పనిచేసే యజమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ స్టక్ అయిపోయిందని తెలిసింది. ఈ వీళ్ళని ఎవరైతే పంపించారో ఏజెంట్ వాళ్ళ వివరాలు కనుక్కొని ఆ ఏజెంట్ ద్వారా ఈమెని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాము.